హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుత్తి వంకాయ మసాలా కర్రీ. గుత్తి వంకాయలు మొత్తం కడిగేసి ఇలా కొంచెం ఉంచేటట్టుగా కట్ చేసి 4 సైడ్స్ కట్ చేశాను. వాటర్లో సాల్ట్ యాడ్ చేశాను, కండర ఎక్కకుండా ఉంటాయి. కలర్ కూడా చూసారా చేంజ్ అయింది. ప్యాన్లో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను తెల్ల నువ్వులు ఇవన్నీ లైట్గా ఫ్రై చేయాలి. గ్రైండింగ్లో పెద్దది ఆనియన్ ఒకటి, పసుపు, కారం, ఉప్పు, చింతపండు, చిన్న అల్లం ముక్క, ఒక 5 వెల్లుల్లి ఇవన్నీ గ్రైండింగ్ చేయాలి. వేపిన పలుకులు కూడా ఒక 2 స్పూన్లు యాడ్ చేస్తాను. చింతపండు ఇవన్నీ గ్రైండ్ చేయాలి. అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్రైండింగ్ రెడీ అయింది. చూడటానికి గ్రేవీ డార్క్ రెడ్ ఉండాలంటే పికిల్స్ కారం ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు రెడ్డిష్గా ఉంటుంది చూడటానికి గ్రేవీ. ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేస్తున్నాను. ఇదంతా బాగా మగ్గాలి, సిమ్లో పెట్టాలి. బాగా ఉడికింది లేనిది గెరెట్తోనో ఫోక్ స్పూన్తోనో ఇలా గుచ్చినా మీకు తెలుస్తుంది బాగా మెత్తగా ఉడికింది. సో అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా, ఈ పేస్ట్ మొత్తం యాడ్ చేయాలి. ఒక 2 మినిట్స్ బాగా గ్రేవీ మగ్గనివ్వాలి. కరివేపాకు యాడ్ చేశాను. అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేయాలి. బాగా కలపాలి. ఇప్పుడు వేపిన బ్రింజాల్ యాడ్ చేయాలి. మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి. ఈ గ్రేవీ అంతా వంకాయలకి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆయిల్ ఇలా పైకి కనిపిస్తుంది చూసారా, బబుల్స్ లాగా ఉడికినట్టు గ్రేవీ. సో మసాలా గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. మీరు ట్రై చేయండి, కామెంట్లో నాకు తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. Until then, take care. Bye bye.